హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు స్పాంజ్ దోశ చేసుకుందామండి. దానికోసము ఏమేమి కావాలో చూపిస్తాను. రవ్వ తీసుకోవాలండి, 1 కప్పు బొంబాయి రవ్వ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆలు తీసుకొని ఒకటి మెత్తగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా. తర్వాత వాటర్ వేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 ఉల్లిగడ్డ, 1 పచ్చిమిర్చి, 1 టమోటా, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ కొంచెం సోడా వేసుకుందాము. ఇది చాలా బాగుంటుందండి. దీనికి ఏం పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. టిఫిన్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ వేసేసాను, సోడా వేసేసానండి. మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉండాలి పిండి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఆ మూకిట్లో 2 గరిటెలు 1 గరిటె వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. 1 గరిటె అయినా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు. వేడెక్కిన తర్వాత 1 గరిటెన్నర వేసుకుంటే బాగా స్పాంజ్ బాగా వస్తుందండి. వేడెక్కింది ఆయిల్. ఇప్పుడు 1 గరిటె వేసుకుందాము. 1.5 గరిటె వేసానండి నేను. తర్వాత మూత పెట్టాలి. మూత పెడితే ఆవిరికి బాగా పొంగుతుందండి. అది చాలా బాగుంటుంది. చాలా స్పాంజీగా వస్తుందండి. అది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత వచ్చిందో, లావుగా వచ్చింది, బాగా మందంగా వచ్చింది. లోపలంతా ఉడికిపోతుందండి. పిండి ఉంటుంది అనే అవసరమే లేదు, ఉంటుంది అనుకునే అవసరమే లేదు. చాలా బాగుంటుంది. దీనికి పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా ఉందండి కన్సిస్టెన్సీ. ఇలా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.